జనవరి నెల 7వ తారీఖున ప్రొద్దుటూరు మైదకూరు బైపాస్ నందు శ్రీ చైతన్య విద్యా సంస్థలకు చెందిన బస్సు అమృతనగర్ చెందిన అబ్దుల్ మునాఫ్ పల్సర్ వాహనంపై వస్తుండగా ఢీకొన్న సంఘటన ఏసియన్ ప్రేక్షకులకు విదితమే. ఈ ఘటనలో లోపాయకారి ఒప్పందం మునూఫ్ కుటుంబ సభ్యులతో చేసుకున్న శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం తమకు అన్యాయం చేసిందని వైద్య ఖర్చుల నిమిత్తం 3,50,000 రూపాయలు అందించి ఆ తర్వాత చేతులు ఎత్తేశారని, గతిలేని పరిస్థితిలో తమ సోదరుడిని బ్రతికించుకోవడం కోసం ఇల్లు కుదవపెట్టి దాదాపు 7 లక్షల రూపాయలు అప్పు చేశానని, అయిన విధి వంచడంతో ఆదివారం తన సోదరుడు అబ్దుల్ మునాఫ్ మృతి చెందాడని సోమవారం ఉదయం ఎర్రగుంట్ల బైపాస్ నందుగల శ్రీ చైతన్య విద్యా సంస్థ వద్ద మునాఫ్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు పూర్తి వైద్య ఖర్చులకు డబ్బులు చెల్లిస్తామన్న యాజమాన్యం చేతులు ఎత్తివేయడంతో అప్పుల పాలయ్యామని సంస్థ ప్రతినిధులు నిలదీశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. చివరకు ఎస్ఆర్ఐటి సంస్థ వ్యవస్థాపకులు రాజేశ్వరరెడ్డి బాధితులతో చర్చించి సమస్యలు పరిష్కరించారు. కూలికి వెళ్తున్నా, మా అన్న కార్పెంటర్, అతను కూలికి వెళ్తుంటారు. 7వ తేదీ 8:30కు చైతన్య స్కూల్ బస్సు యాక్సిడెంట్ జరిగింది. అక్కడి నుంచి మేము కర్నూలు టైంలో 3 లక్షల వరకు సర్ది ఆ నుంచి మేము సర్దలేము, మా వల్ల కాదు, ఏమన్నా మీరు సావండి అని చేతులు ఎత్తేసారు. ఇది నాగిరెడ్డి సార్ నాకు ఫోన్పే చేశాడు, 3.5 లక్షలు నాకు సాయం చేశాడు. తర్వాత ఏమైనా కానీ బిల్లులు నాకు పెట్టు, నేను చూసుకుంటా అని నేను హాస్పిటల్తో మాట్లాడినా, సార్తో లింకు కనిపిస్తానే ఓకే అన్నారు. లాస్ట్ మూమెంట్లో నేను ఆపరేషన్ టైంలో నాకు చేతులు ఎత్తేసారు. అది కాక వాళ్ళు ఇచ్చింది కాక నాకు 7 లక్షలు అప్పు అయింది. కంప్లైంట్ ఇచ్చాం, నాకు 7 లక్షలు అప్పు అయింది. మనిషి చేతికి రాలేకపోయాడు. నాకు అప్పు లేకుండా ఇంట్లో వాళ్ళు నేను బతికించుకోగలను, ఇంట్లో సాక్కుంటా. ఇప్పుడు ఇంటి పేపర్లో పెట్టుకుని 7 లక్షలు అప్పు చేసిన. ఆ 7 లక్షలు వడ్డీ కట్టుకోవాలన్నా, నాకు వచ్చి 700 కూలీతో వడ్డీ కట్టుకోవాలా, అమ్మ నాన్నని చూసుకోవాలన్నా, వాడు లేని లోటు చూసుకోవాలన్నా, నాకు ఏ ఆప్షన్ లేదు. నా కొట్టుకు న్యాయం జరుగుకుంటే ఇన్నే చనిపోతా సార్, ఖచ్చితంగా నాకు ఈరోజు ఇన్నే చనిపోతా. ఒకటి సార్, నాకు అప్పు లేకుంటే నేను నా తల్లిదండ్రులు నేను చూసుకుంటా. వాళ్ళు లేని నోటు నేను ఎట్టో కూడా నేను కష్టపడి నేను చూసుకుంటా. నాకు 7 లక్షలు 8 లక్షల దాకా అప్పు అయిపోయింది. అదే కదా సార్, అప్పుడు చెప్పారు, ఇప్పుడు ఏం మాట్లాడలేదు. అంత అమౌంట్ ఎంతైనా కానీ నేను పెట్టుకుంటామంటే నేను హాస్పిటల్లోకి వెళ్ళా, ప్రైవేట్ హాస్పిటల్లోకి. వాళ్ళు ఓకే అన్న తర్వాత నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేసి నేను అప్పు చేసుకోవాల్సి వచ్చింది. 7 లక్షల వరకు ఆపరేషన్ కూడా వాళ్ళు అమౌంట్ 50,000 60,000 వేసింటే 2 లక్షలు పోస్ట్ పోన్ అయింది. మధ్యలో అమౌంట్ లేక హాస్పిటల్ చేంజ్ చేయాల్సి వచ్చింది. చనిపోయాల్సి ఉంది సార్. ఖచ్చితంగా నాకు న్యాయం జరగకుంటే ఖచ్చితంగా చనిపోనికి రెడీగా ఉన్నా. వేరే ఆప్షన్ లేదు, ఇంకా బతుకుదాం, ఖచ్చితంగా చేద్దామని. ఆ 7 లక్షలు 8 లక్షలకు వడ్డీ కట్టుకుంటే స్తోమత లేదు, నేను సాకుంటే స్తోమత లేదు. నేను ఖచ్చితంగా చనిపోనికి అయితే రెడీగా ఉన్నా, నాకేం లేదు. నాగిరెడ్డి సారు ఇప్పుడు మాట్లాడినారు, సిఐ సార్ అందరు ఉన్నారు. ఇన్సూరెన్స్ అమౌంట్ 15 నుంచి 20 లక్షలు వస్తుంది, మాకు ఎటువంటి సంబంధం లేకుండా అంతా మీకే ఇప్పించాం, మేము ఈ దాంట్లో ఏం తీసుకోమని చెప్పారు. నేను ఏం అడగడం జరిగింది, అప్పుడు లేట్ అవుతుంది, అమౌంట్ వచ్చాక నాకు ఇబ్బంది అవుతుంది అంటే 2.5 లక్షల వరకు సాయం చేస్తామని చెప్పారు. సీనియర్ సార్ వచ్చేసి 1 లక్ష రూపాయలు, నాగిరెడ్డి సార్ వచ్చి 1,50,000 రూపాయలు ఇప్పుడు అడ్డు పెట్టుకోమని ఖర్చులకు ఒక 50,000 ఇచ్చారు. మాకు తగిన న్యాయం జరిగింది. స్కూల్ జోలికి మేము రాము, కానీ ప్రతిదీ ఇన్సూరెన్స్ అమౌంట్ పూర్తి స్థాయి మాకే చెల్లుతుందని వాళ్ళు చెప్పారు సార్. దాంట్లో ఎటువంటి తీసుకోవడం అలాంటివి చేయమన్నారు. రేపు అన్నాడు మిగతా 2 లక్షల అమౌంట్ ఇస్తాము. స్కూల్ పైన ఎటువంటి చర్యలు మేము తీసుకోము, మాకు న్యాయం చేయాలి.